గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్టరప్ కావాలి. వృత్తి పని వాళ్ళు ఎవరైతే కోల్పోయినారో కుమ్మరి వాళ్ళు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, అనేక మంది ఇతర కులాల వాళ్ళు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వాళ్ళందరిని ఆదుకోవాలి, వాళ్ళ దుఃఖం పోవాలి. దానికోసం రాబోయే బడ్జెట్లో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. యాదవ సోదరులకు నేను ప్రకటిస్తా ఉన్నా, అద్భుతమైన 25 లక్షల పైచీలకు యాదవ్ జనాభా ఉంది మన దగ్గర, గొల్లా కుర్మ మన తెలంగాణ ప్రాంతంలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ ఇవ్వాలని. గతంలో ఓన్లీ 20% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ఈ సందర్భంగా తెలంగాణ యాదవ సోదరులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 75% సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతా ఉన్నాం రాబోయే 2 సంవత్సరాలలో. అద్భుతమైనటువంటి గ్రామీణ వ్యవస్థ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.